హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి టాప్ ఐటీ దిగ్గజ సంస్థ అయిన కాగ్నిజెంట్ నుంచి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్ కి ఎటువంటి రాత పరీక్ష లేదు. అనుభవం లేని ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంతటితో ఆగకుండా వర్క్ చేయడానికి కావాల్సిన ల్యాప్టాప్ మరియు అసెసరీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. జీతం విషయానికి వస్తే నెలకు దాదాపు 40,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. అసలు ఈ ఉద్యోగానికి అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏటీఎస్ రిజ్యూమ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే ప్రతి ఒక్క పాయింట్ ని ఈ వీడియోలో పిన్ టు పిన్ వివరించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ముందుగా ఈ నోటిఫికేషన్ వివరాలు చూస్తే కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్, రోల్ వచ్చేసి ఎస్ఎంఈ పాలసీ సర్వీసింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, అంటే టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ విభాగంలో అండి. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, నోయిడా. ఇది హైబ్రిడ్ అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ అండి. సో క్వాలిఫికేషన్స్ వచ్చే వరకు ఈ పోస్టులకు 10th, ఇంటర్, డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ స్ట్రీమ్ చదివినా పర్లేదు. సో ఇది మీకు వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఉంటుంది. అయితే హైబ్రిడ్ మోడల్ కాబట్టి అవసరమైనప్పుడు లేదా ఇండక్షన్ మీటింగ్ల సమయంలో నెలకు 1 లేదా 2 రోజులు ఆఫీస్ కి వెళ్లాల్సి రావచ్చు. అలాగే ప్రాజెక్ట్ అవసరాలను బట్టి నైట్ షిఫ్ట్ కూడా చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ జాబ్ లో మీరు రోజు చేయాల్సిన పనులు మరియు కంపెనీ ఆశిస్తున్న స్కిల్స్ ఏంటో చూద్దాం. ఎంఎస్ ఆఫీస్ టూల్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ వాడకంలో ప్రాథమిక పరిజ్ఞానం ఉంటే చాలు. ఇంకా స్ప్రెడ్షీట్లలో డేటా అప్డేట్ చేయడం, ట్రాకెట్స్ మెయింటైన్ చేయడం ప్రధాన పని. కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఇంగ్లీష్ లో ప్రాథమికంగా మాట్లాడే అండ్ రాసే కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండాలి. పాలసీ ప్రాసెసింగ్ ఏంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదా పాలసీ డాక్యుమెంట్లను సరిచూడడం, క్లయింట్ రికార్డులను సిస్టమ్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్ లో అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ సర్టిఫికేట్ కానీ లేదా ఇన్సూరెన్స్ డొమైన్ నాలెడ్జ్ కానీ ఉంటే మీకు మొదటి ప్రాధాన్యత ఇస్తారండి. సో లేకపోయినా అప్లై చేయొచ్చు, బట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎంపిక విధానం, సెలక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగానికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ రెజ్యూమ్ ఆధారంగానే షార్ట్ లిస్ట్ చేసి నేరుగా ఆన్లైన్ ఇంటర్వ్యూకి పిలుస్తారండి. ప్రస్తుతం కాగ్నిజెంట్ వంటి పెద్ద కంపెనీలు ఏటీఎస్ అప్లికేషన్ అంటే ద్వారా రెజ్యూమ్లను ఫిల్టర్ చేస్తున్నాయి. అందుకే మీ రెజ్యూమ్ లో ఎక్సెల్, పాలసీ సర్వీసింగ్, ఇంకా కమ్యూనికేషన్, డేటా ఎంట్రీ, ఎంఎస్ ఆఫీస్ అనే కీవర్డ్స్ ని ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ అప్లికేషన్ అనేది 100% షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ ఉద్యోగానికి అప్లై చేయడం చాలా సులభం. కింద డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన అఫీషియల్ అప్లై లింక్ పై క్లిక్ చేయండి. కాగ్నిజెంట్ కెరియర్ పోర్టల్లోకి వెళ్ళాక మీ ఈమెయిల్ లేదా గూగుల్ ఖాతాలో లాగిన్ అవ్వండి. మీ ఏటీఎస్ ప్రాసెస్ చేసిన రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. మీ పేరు, మీ తండ్రి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. వివరాలు నింపండి. తర్వాత డిక్లరేషన్ బాక్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి. సో అంతే అండి. చాలా మంది అభ్యర్థులు కామెంట్స్ లో అడుగుతున్న క్వశ్చన్స్ చెప్తున్నాను. లింక్ ఓపెన్ చేస్తే 404 ఎర్రర్ వస్తుంది. ఇది నిజమేనా అంటే దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు కాగ్నిజెంట్ అనేది ఒక పెద్ద కంపెనీ. సో కాగ్నిజెంట్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు లేదా సర్వర్ పరిమితులు దాటినప్పుడు అప్లికేషన్ పోర్టల్ తాత్కాలికంగా హోల్డ్ లో ఉంచుతుంది. కాబట్టి అప్పుడు మీకు 404 ఎర్రర్ వస్తే కంగారు పడకండి. రోజులో డిఫరెంట్ టైమ్స్ లో మీరు ఉదయం లేదంటే నైట్ టైమ్ లో మళ్ళీ ట్రై చేయండి. లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, డిగ్రీ లేదా ఇతర అర్హతతో ఇంటి నుంచి పనిచేస్తూ మంచి జీతం మరియు కంపెనీ ల్యాప్టాప్ పొందేందుకు ఇది సూపర్ ఆపర్చునిటీ. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. అది కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ అండి. ఇది సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఇలాంటి డెడికేటెడ్ మరియు లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.